రంజిత్ అండి. రంజిత్ గారు ఇప్పుడు రీసెంట్ గా కానిస్టేబుల్ ట్రైలర్ రిలీజ్ అయింది కదా, మీరు చూసారా? చూసానండి. ఎలా అనిపించిందండి మీకు? చాలా నచ్చిందండి. ఇప్పుడు కానిస్టేబుల్ రోల్ ఎప్పుడు ప్లే చేయలేదు. వరుణ్ సందీప్ గారు ఇదివరకు హ్యాపీ డేస్ మూవీస్ అని చేశారు, చాలా హిట్ అయ్యాయి. అలాంటి సినిమాలు మళ్ళీ కోరుకుంటున్నాం మేము. అలాగే కానిస్టేబుల్ కూడా మేము కొత్తగా ఉంది, ఇప్పుడు వరకు ప్లే చేయలేదు. సో మేము క్రైమ్ కదా, క్రైమ్ సీన్స్ కొంచెం ఇంట్రెస్టింగ్ ఉంటుందని అనుకుంటున్నాము. సినిమా అయితే ఓవరాల్ హిట్ అవుతుందని అనుకుంటున్నాను. చూడటానికి క్రైమ్ కిల్లర్ స్టోరీ లా ఉంది కదా, దీంట్లో లవ్ స్టోరీ ఉంటదంటారా? లవ్ స్టోరీ ఉండొచ్చు. లవ్ స్టోరీకి ఏదో ఇన్సిడెంట్స్ అయ్యి సంథింగ్, దాన్ని బట్టి క్రైమ్ జరిగింది, దాన్ని ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు అనుకుంటున్నాను. వరుణ్ సందేశ్ గారు ముందు ముందు ఎలాంటి సినిమాలు ఇస్తే బాగుంటది అంటారు? హ్యాపీ డేస్ లాంటి మూవీస్, లవర్ బాయ్ అలాంటి ప్లే చేస్తే ఇంకా బాగుంటదని అనుకుంటున్నాను. లవర్ బాయ్ గా తప్ప దేనికి సెట్ అవ్వరంటారా? అలాగనే లేదు, ప్రతి రోజు చేయాలి. అందులో ఎక్కువ ఎలా ఆదర్శిస్తారో తెలియదు ప్రజలు, బట్ హ్యాపీ డేస్ మూవీకి అయితే బాగా క్లిక్ అయింది కదా. సో అలాంటి మూవీస్ చేస్తే ఇంకొంచెం పాపులర్ అవుతారు అనుకుంటున్నాను. కానిస్టేబుల్ యూనిఫామ్ ఎలా అనిపించారు? బాగున్నారండి, బాగానే ఉన్నారు. ప్రెసెంట్ ఇప్పుడు మూవీ చూస్తే ఎంతవరకు ప్లే చేశారో రోల్ అని తెలుస్తుంది. ట్రైలర్ చూసారు కదా, ఆడియన్స్ తో మనం చెప్తారు. ఆడియన్స్ కి అయితే ఒకటి, సినిమా ఎప్పుడు లేని విధంగా ఈసారి కానిస్టేబుల్ రోల్ లో వచ్చారు, కొత్తగా ఉంది కాబట్టి. సో సినిమా బాగుంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ప్రతి ఒక్కరూ హాల్కి చూడాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ.